to celebrate a auspicious day which we call it as Kangaroo Mother Care Awareness Day. It is the day where we recognize the magic of skin to skin touch. And this is one of the story of a newborn who is telling his feelings like this. I am a bundle of joy and wonder in innocence and purity. I represent a fresh start, full of possibilities and promises. My future is unwritten and every experience shapes me what I will become. I am vulnerable and dependent on my mother for everything, but I am incredibly resilient. I am the hope of curiosity and exploration. I am the master of learning and adapting. I thrive on love, nurturing, emotions and positive interactions. I am one of a kind with unique personality. Every moment with me is special and fleeting. I grow at an incredible rate. Every milestone, no matter how small it is, there is significant growth. Now I am going to introduce two mothers who will show you the awareness of exploration of the KMC. Aruna. అంటే ఏంటి మేడం? ఎన్నిసార్లు చెప్పాలి నీకు కేఎంసీ అంటే? నిన్న మొన్న చెప్పాను కదా, అంటే చార్జింగ్ ఇలా పెట్టుకుంటే సరిపోతుందా? అంటే సరిపోతుంది, కానీ వారం తర్వాత వచ్చి వర్క్ అలాగే. Now she is getting discharged. She is in home providing KMC. ఇక్కడ పెన్షన్ అనేది చూసావా? అక్కడే ఉన్నాయి చూడండి. అది కంఫర్టబుల్ ఒకసారి చూద్దాం. నేను కేఎంసీ ఇస్తున్నాను కదా. ఇది ఇంపార్టెంట్ కదా, మనం మీటింగ్ వెళ్ళాలి, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా కేఎంసీ కూడా చేయాలి. నేను ఆఫీస్కి వస్తాను. అలా ఏమ్మా అన్నా, ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఇక్కడే కేఎంసీ చూస్తుంది. ఏమ్మా పొద్దున్నుండి ఒక్క పని చేయకుండా ఇక్కడే కూర్చొని ఉన్నావు? అంటే అత్తమ్మ డాక్టర్స్ చెప్పారు కదా బిడ్డ బరువు తక్కువ ఉంది అని. బట్ మీరు బరువు తక్కువ ఉంటే ఏంటి? మా పిల్లలు మీరు పెంచలేదు, వాళ్ళు పెరగలేదు, వాళ్ళు పెద్దగా లేదా? ఏంటి దాంట్లో నువ్వు చేసేది? ఏంటి ఆ విధానం? ఏంటి కూర్చున్న విధానం? అంటే ఎదుగుదల బాగుంటుందని నా డాక్టర్ అవన్నీ కాదమ్మా, నువ్వు అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి పని చూసుకొని రావాలి. బాబు పొద్దున ఫైల్స్ అడుగుతాడు, నువ్వు ఇవ్వలేదంట. ఏంటి నువ్వు చేస్తున్న పని? అలాగే అత్తమ్మ. ఆగండి ఆగండి. లేదు, బయటికి వెళ్ళారు. అలాగే అండి. మీకోసం మీ కొలీగ్ వచ్చారు. అది అక్షయ ఫోన్ చేశాడు. సరే మళ్ళీ రేపు మాట్లాడు. కాదు, బరువు చూపించుకోవాలని డాక్టర్ చెప్పింది కదా నిన్న. ఒకసారి సిహెచ్కి వెళ్దామా? అంతా బాగానే ఉన్నాడు కదా బాబు, ఏం అవసరం లేదు, ఎవరికి అంత ఖర్చు అయితే ఎవరికి వేస్ట్ అయితే మళ్ళీ ఏమన్నా ఉంటే మనం చూసాం కదా. ఎప్పుడు ఇలాగే చెప్తారు. Second mother, Priya. ఏమ్మా ఎలా ఉన్నావు? బేబీ ఎలా ఉంది? రోజుకి 5 సార్లు కాదమ్మా, రోజు 15
బాధపడదు. అర్థమవుతుందా? బేబీ బాగుంటుందా? ఈరోజు డిశ్చార్జ్ చేస్తుంది. డిశ్చార్జ్ చేస్తుంది. కానీ బేబీ బరువు తక్కువ పుట్టింది కదమ్మా, 2 కేజీలు పుట్టింది కదా, అందువల్ల ఇంటికి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. దాన్ని కంగారు పద్ధతి అంటే ఫస్ట్ బిడ్డని మనం చాట్ మధ్యలో పెట్టుకోవాలి. సరే, బిడ్డ తల మరీ ఎక్కువ వంచకూడదు, ఎక్కువ ఎత్తకూడదు. సరేనా? నిలువుగా ఉండాలి. అలాగే ఎందుకంటే ఊపిరి ఇవ్వడానికి బిడ్డ చేతులు మీ భుజాలు దగ్గర రావాలి. బిడ్డ పొట్ట మీ పైభాగం పొట్టకి తగలాలి. కింద నుంచి మీకు సపోర్ట్ ఇవ్వాలి. ఇలా చేసుకోవాలి. దీనివల్ల బిడ్డకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇలా బరువు తక్కువగా పుట్టిన బిడ్డలకి వేడి తక్కువ ఉంటుంది, వేడి శాతం తక్కువ ఉంటుంది. ఇలా ఇవ్వడం వల్ల మీ చర్మం నుంచి బిడ్డ చర్మానికి వేడి తగ్గడం వల్ల బిడ్డ వేడి శాతం పెరుగుతుంది. అంతేకాకుండా బిడ్డ బరువు కూడా బాగా పెరుగుతుంది. ఎదుగుదల, మెదడు ఎదుగుదల, బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది. అలాగే మీరు అలా పెట్టడం వల్ల మీకు పాలు కూడా బాగా వస్తాయన్నమాట. మీరు అక్కడే పిండి ఈ పొజిషన్లోనే పెట్టి తాపించవచ్చు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి? బట్టలు ఎలాంటివైనా వేసుకోవచ్చు. మీకు ఎలా అయితే సౌకర్యం ఉండదు అలా వేసుకోవచ్చు. కానీ బిడ్డ ముందు భాగం, మీ ముందు భాగం ఒకదానికి ఒకటి తగ్గలేదు. మధ్యలో ఏమంటున్నాము? ఎప్పటి వరకు ఇవ్వాలి? ఎప్పటి వరకు అంటే బిడ్డకి 2.5 కేజీలు వచ్చే వరకు ఇవ్వాలమ్మా. ఇలా ఇచ్చేటప్పుడు బిడ్డకి తలకి చేతులకి కాళ్ళకి గ్లౌస్ అవన్నీ వేసుకొని ఇవ్వచ్చు. కాబట్టి బిడ్డ ముందు భాగం, మీ ముందు భాగం ఒకటి, ఏం బట్టలు లేకుండా ఉండాలి. ఎవరైనా వేయచ్చు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మీరేమో మీరు ఇది సేమ్ ఇలాగే పెట్టుకుని మీరు ఎవరైనా